ఇదేమో కిచెన్ రూము. ఇది అదంతా కిచెన్ రూమ్. ఇదేమో బయట కిటికీ. ఇదేమో గోడ కిచెన్. ఇదేమో అంతా హాల్ వస్తుంది. ఇదంతా హాల్. ఇక్కడ నుంచి ఇదంతా హాలే. మొత్తం హాల్ పెద్దదే, చాలా పెద్దదే హాలు. నెక్స్ట్ ఇదేమో బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్. దీనికి 2 కిటికీలు ఉన్నాయి, తలుపు. ఇదొక బెడ్రూమ్. తర్వాత ఇదేమో హాల్ అన్నమాట. ఇది బాత్రూమ్, డైరెక్ట్గా బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇది బెడ్రూమ్ తలుపు. ఇటు నుంచి ఇలాగ వెళ్తే ఇటు ఒక బెడ్రూము, ఇదొక బెడ్రూమ్. బెడ్రూమ్ నుంచి ఇక దీంట్లో ఒకటే కిటికీ ఉంటుంది. తలుపుకి ఎదురుకుండా మెయిన్ డోర్ ఉంటుంది. ఈ డోర్కి ఎదురుకుండా ఇది మెయిన్ డోర్. ఈ డోర్కి ఎదురుకుండా ఆ డోర్ అనమాట. ఇది బాత్రూమ్ డోర్. ఆ కింద మెట్లు ఉంటాయి. ఇదేమో అటాచ్డ్ బాత్రూమ్. ఇది కొంచెం పెద్దది ఆ బాత్రూమ్. అంటే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీన్ని పెద్ద అన్నమాట. నుంచి బయటకు వస్తే మెట్లు. ఇటు నుంచి మెట్లు ఎలా ఉంటాయి, ఇలాగా చూస్తే కిచెన్ కనపడుతుంది. ఇటు నుంచి డైరెక్ట్గా కిచెన్. ఇదేమో బయటకు వెళ్ళే డోరు. బయటకు వెళ్ళే డోరు మెట్ల దగ్గర ఉన్న డోరు. అది లోపలికి. ఇది కిటికీ, మెట్ల దగ్గర కిటికీ. ఇది మెట్లు అన్నమాట. అది వెళ్తే అదో ఆ కొండ కనపడుతుంది. ఆ మెట్లు ఆ కొండలు కనపడుతుంది. అది ఎదురుగుండా పాకలోనే అది అక్కడ ఇల్లు తీసుకున్నాము. అంతా మేడ. ఇంకొక కొండ. ఇదిగో మా డాడీ ఏమో ఇసుకోమంటున్నారు. చూసారా, ఇంట్లో పెట్టారు. ఇదిగో ఏమో ఇసుకోమంటున్నాను. ఎలా తీసాను. ఇదంతా ఇది మా బిల్డింగ్. ఈ పక్కనే ఉన్నది చూసారా, ఇదేమో చర్చ్ అనమాట. ఈ పక్కన ఇదంతా చర్చ్. ఏమో ఇల్లు గ్రాంట్కి ఇచ్చారు. ఇక్కడ నుంచి కొండగా ఉండదు డైరెక్ట్గా. ఏనుగు సేపుకు ఏనుగు పడుకున్నట్టు ఉంటుంది కొండ. ఈ పక్కన దూరం చూసారా, అది రతన్ రాజు గారి ఇల్లు అంటారు. ఇది మరి ఎవరిదో తెలియదు. ఇది మాత్రం రతన్ రాజు గారి ఇల్లు అంటారు. దాని దగ్గరగానే పాక ఉన్నది. అది పాకున్న రేకుల షెడ్ ఇల్లు అనమాట. నీళ్ళు లేవు, అవి మేనేజ్ చేస్తాం. ఇదేమో 60 ఫీట్ రోడ్డు. అదంతా 60 ఫీట్ రోడ్ అంటే ఇదమ్మా. అంతా అక్కడికి. దీని నుంచి ఇలా వెళ్తే సైడ్లో మాకు ఫ్యాక్టరీ కనపడుతుంది. అదే అవి రేకుల షెడ్లు ఎర్ర ఉన్నాయి చూసారా, వాటికి దగ్గర ఫ్యాక్టరీ ఉంటుంది. సో మీకు చెట్లు మధ్యలో నుంచి కనపడుతాయి ఫ్యాక్టరీ చిన్నలే. అది అయిపోయింది కదా, ఇది వస్తే ఈ ఫ్యాక్టరీ.
ఇటు నుంచి ఇటు వెళ్తే ఇంకోటి ఉంటుంది ఫ్యాక్టరీ. లాంగ్ షాట్లో మళ్ళీ ఒక కొండ కనపడుతుంది. ఇటు నుంచి ఇలా వెళ్తే ఇక్కడ చూసారా చిన్న మొత్తం దీని మీద బుద్ధుడు ఉంటుంది. ఆపోజిట్ దువ్వాడ రైల్వే స్టేషన్ అన్నమాట కొండ. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు. ఇటొక కొండ అటొక కొండ ఉంటుంది. ఇదేమో స్లాబ్. స్లాబ్ ఇక్కడ నుంచి ఇక మెట్లు ఇంకా వేయలేదు మెట్లు నుంచి ఇది ఇంకా 7 అడుగులే కట్టారు, ఇంకా కట్టాలి ఇల్లు అదనమాట.